వెల్కమ్ టు sakshiyeducation.com. యాస్పిరెంట్గా మీరు స్టడీ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్? అంటే ఒక డైలీ రొటీన్ కానీ లేకపోతే ఎన్ని గంటలు కేటాయించాలి దేనికి అని? నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్కి 2022 నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యాను. సో 2 నోటిఫికేషన్లోనే నేను గ్రూప్ 1 సర్వీస్ వచ్చింది నాకు, మీకు తెలుసు ఆ విషయం. అయితే నేను రూపొందించుకున్న ప్లాన్ ఎలా ఉండేదంటే సార్, ప్రిలిమ్స్కి సంబంధించి కానీ మెయిన్స్కి సంబంధించి కానీ సపరేట్ ప్లాన్ అయితే నేను ప్రిపేర్ చేసుకోలేదు. రెండింటికి కలిపి ఇంటిగ్రేటెడ్ ప్లానే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. డైలీ యావరేజ్గా 8 అవర్స్ ప్లాన్ అనేది నేను ఖచ్చితంగా, అంటే మార్నింగ్ 5కి నేను నిద్రలేస్తే ఈవినింగ్ 11 వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని 8 అవర్స్ మినిమం, మ్యాక్సిమం 12 అవర్స్ చదువుకునేలాగా నేను ప్లాన్ చేసుకునేవాడిని. సో ఒక రోజు సమయంలో ఖచ్చితంగా 8 గంటలు నేను నిద్రపోతే 8 గంటలు నా యొక్క జీవిత నిత్యకృత్యాలు చూసుకుంటే 8 గంటలు మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్ మీద పెట్టేవాడిని. ఆ 8 గంటలు ఏ రోజు కూడా నేను ఆ యొక్క నిబంధన అనేది దాటలేదు. సో ప్రతిరోజు యావరేజ్గా 8 గంటలు చదువుతూనే ప్రిలిమ్స్కి 6 గంటల పాటు కేటాయించుకొని 2 గంటల పాటు మెయిన్స్కి కేటాయించుకునేవాడిని. ప్రతిరోజు కూడా మెయిన్స్కి సంబంధించి అట్లీస్ట్ ఒక మోడల్ ఆన్సర్ నేను సొంతంగా రాసుకొని దాని పర్ఫెక్షన్ వచ్చిందా లేదా చూసుకొని తర్వాత నేను నిద్రపోయేవాడిని. సో ఈ విధంగా 6 అవర్స్ ప్రిలిమ్స్కి, 2 అవర్స్ మెయిన్స్కి నేను మంత్లీ ప్లాన్, వీక్లీ ప్లాన్, డైలీ ప్లాన్ అనేది రచించుకొని ఏ రోజు ఏం చదవాలి, ఏ వీక్ ఎంత సిలబస్ ఫినిష్ చేయాలి, ఏ మంత్ ఎన్ని సబ్జెక్టులు ఫినిష్ చేయాలనేటటువంటి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి నేను ప్రిపేర్ అయ్యేవాడిని అనమాట.